హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో పూర్ణాలని అతి సులభంగా వంట రాని వాళ్ళు కూడా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సులభంగా చేసుకునే పూర్ణాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు ఒక మంచి ట్రిక్తో మీకు షేర్ చేయబోతున్నానండి. వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పూర్ణాలు తయారు చేసుకోవడం కోసం 1/2 కేజీ పచ్చెనపప్పుని 1 గంట సేపు నానబెట్టేసుకొని పలుకు లేకుండా ఈ విధంగా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారేలోపు మనము 1/2 కేజీ పచ్చెనపప్పుకి 1/2 కేజీ బెల్లంని ఇలా తురిమి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా తురమడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చల్లారిపోయిన పచ్చెనపప్పుని మిక్సీ జార్లో వేసుకొని బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటూ పలుకు లేకుండా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడైతే పూర్ణం వేయడానికి వీలుగా లేదు కదండి, జారుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో వేసేసుకొని పొయ్యి మీద పెడితే గట్టిగా అవుతుందండి. అందుకని చెప్పేసి నేను ఈ బౌల్లో వేసుకుంటూ ఉన్నాను. ఈ పూర్ణం మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ ఇలా కలుపుతూ ఉంటే దగ్గరకు వచ్చేసి అందులో ఉన్న వాటర్ శాతం తగ్గిపోయి ముద్ద చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక చెంచా నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అడుగంటకుండా 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటే గట్టిగా అవుతుందండి. చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయ్యి మనకి ఉండ చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఈ స్టేజ్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం టేస్ట్గా ఉండాలంటే ఇలా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పూర్ణ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండలు కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూర్ణం పైపూత పిండి కోసం 1 కప్పు బియ్యం, 1/2 కప్పు మినపగుండ్లని 4 గంటల పాటు నానబెట్టేసుకొని తర్వాత ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇందులో అయితే నేను ఒక పించ్ సాల్ట్ వేస్తున్నానండి. మీకు నచ్చితే షుగర్ కూడా వేసుకోవచ్చు. పిండి చప్పగా ఉండకుండా ఉండడం కోసం. తర్వాత కొంచెం సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. దానివల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుందని. పిండిని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ మాత్రం గట్టిగానే ఉండాలండి, లేదంటే పూర్ణం బయటకు వచ్చి ఆయిల్ అంతా పాడవుతుంది. ఇక్కడ వరకు అందరికీ తెలిసిందే కదండి. ఇప్పుడు నేను చెప్తానన్న టిప్ చెప్తున్నానండి. ఇదైతే దబ్బడం అండి. మీరు ఈ ప్లేస్లో పుల్ల లేదంటే ఫోర్క్ స్పూను ఇలా ఏదైనా తీసుకొని మనం తయారు చేసుకున్న పూర్ణంలోకి ఇన్బిల్డ్ చేసేసి తర్వాత మనం తయారు చేసుకున్న పై పూత పిండిలోకి ఇలా ముంచేసుకోవాలండి. ఒక లాలీపాప్ని ఈజీగా ఎలా చేసుకోవాలో అంత ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిండంతా కోటింగ్ అయిన తర్వాత ఆయిల్లోకి ఇలా డిప్ చేస్తే చాలండి. పూర్ణం ఎన్నంటే అన్నీ ఇంత సులభంగా వేసుకోవచ్చు. ఇలా పుల్ల ఒక్కటి అయినా చాలండి. కావాలంటే చీపిరి పుల్లని గట్టిగా నీట్గా వాష్ చేసుకొని ఆ పుల్లతో కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా దబ్బడంతో వేస్తూ ఉన్నాను. ఇది ఆయిల్లో ఇలా మంచిగా కోట్ అయ్యేటట్టు పిండిని పెట్టేసుకున్న తర్వాత ఆయిల్కి వేసేటప్పుడు కొంచెం పైకి పట్టుకోండి, అప్పుడు బరువు వల్ల జారుతుంది. ఆయిల్లో ఆనిస్తే కొంచెం ఊపితే కానీ పడట్లేదు. అందుకని మీరు కొంచెం పైకి పట్టుకున్నారంటే ఆయిల్లోకి అదే జారిపోతూ ఉంటుంది. ఆ హోల్ని కొంచెం క్లోజ్ అయ్యేటట్టు మనం పుల్లతోటి అటు ఇటు అంటే సరిపోతుంది. చాలా ఈజీగా సులభంగా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ట్రిక్ ఒక్కటి యూజ్ చేస్తే. ఈ ట్రిక్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ విధంగానే మీరు ఎన్నంటే అన్నీ ఈజీగా వేసేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన పూర్ణాలు మీరు కూడా సులభంగా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కానీ, కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళైనా కానీ ఈజీగా చేసుకోవచ్చండి. అయినా ఈ పూర్ణాలు వేయడానికి ఎక్స్పీరియన్స్ అనేది కాదండి, ఈ ట్రిక్ ఒకటి తెలిస్తే చాలు. చాలా చక్కగా వచ్చాయి కదా. టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా చెప్తాను. చాలా చాలా సూపర్గా ఉన్నాయండి. లోపల సాఫ్ట్గా, పైన పిండి మంచిగా క్రిస్పీగా చాలా చక్కగా వచ్చాయి. పూర్ణాలు ఎవరు చేసినా సులభంగా చేసుకోవచ్చండి. ఈ ట్రిక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.